ఆదర్శం. నిద్రలేచి పడక గదిలో అద్దం ముందు నుంచున్నాను. రోజూ నా అందాన్ని చూపే అందమైన నిలువుటద్దం కోటి ముక్కలై చిందరవందరగా పడి ఉంది. మొన్నటి నా గాజు మేడ సుడిగాలికి చెదిరి కూలింది. నిన్నటి నా సుందర స్వప్నం రెక్కలు చెగిరిపోయింది. నా అందాన్ని ఇంకెక్కడ చూచుకునేది దిగులేసింది. పగిలిన ఒక చెక్కలో ఒక రొక్కు నిట్టూర్చింది. మిగిలిన ఒక చెక్కలో రుబాయత్ ధ్వనించింది. ఎదిగిన కాలానికి ఎదగని కళ్ళేని బహుమానం తీసుకొని పొగిలి ఏడ్చింది పగిలిన అద్దం ముక్క. కుంగిన నా గుండెని చేత పట్టుకొని పరుగున పారిపోయాను. ఆమని గీతం విందామని నేటి తాళంలో మధుహన్ని తలుపులు తెరిచాను. ఇక్కడ మధులీహం లేదు, మధురిమలు లేవు. వసంతాన్ని దొంగలు తూచుకున్నారు. అక్కడ మట్టి తల్లి పురుషులు పోసుకున్న గుర్తులు లేవు. విప్లవం, విధ్వంసం, చైతన్యం కలలో వాస్తవం. అద్దంలోని ఆశ పల్లవించిందని రేపటి తాళం మధుహని మూసేశారు. వెనుతిరిగి వెళ్ళే నాపై ఇది పుణ్యమాతల గన్న భూమి అని కొనితికెక్కిన పుణ్యము. ఒక కవి కలం నిజాన్ని కుదిసింది. తడుస్తూ ముందుకు సాగా శిఖ పర్యంతరం నగ్నంగా నవరసాలు లిఖిస్తూ ఒక తరుణి గోడపై ఆడుకుంటుంది. వివస్త్రమై ఆనందంగా ఒక రమణి తెరపై పాడుకుంటుంది. మరొక మగో 30% రిజర్వేషన్ పొలిటికల్ పొలికేక ఆత్రంతో 70% శరీరాన్ని వదిలి పాలిస్టర్ చీరను మరించింది. భామ ఊబిలో బడా నేతలు, లేమ లాబిలో నిఘా దోతలు. ఇంతలో మూల కురిగిన గాజు మొక్క ఒకటి కళ్ళ ముందరి దేశపటం చూడమని పరిచి చూపింది. కాళ్ళు లేని రూపాయి సింహాసనాన్ని తలకిందులు చేస్తుంది. డోకలు లేని డాలరు ఖండాలుగా చేస్తుంది. కాళ్ళు ఉన్న మనిషి కూలికి విషం తాగుతుంది. ఏనుగుల గుడ్డి తిన్న మనిషికి అంబారియో, పీనుగుల్ని పీక్కు తిన్న మనిషికి నైవేద్య భాగ్యం. తుమ్మ బాటలో మునిగినవాడు, పూట కూటిన గడవనివాడు, సీసా కలిగినవాడు, టంకాలను వెళ్ళేవాడు. పగిలిన అందాలను నా అద్దము నిలదీసి సానగించింది. అన్నా, నువ్వెక్కడున్నావు? నా 4 చేతులు నమస్కరించాను. నీకంటే నీవే నయం, కోటి ముక్కలు అయ్యాను.